హాయ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంకా ఈ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయాలి. ఓకేనా. ఇది మ్యాథ్స్ ట్రిగ్నోమెట్రిక్ టాపిక్లో కాంపౌండ్ యాంగిల్స్ గురించి డిస్కస్ చేస్తున్నామండి. ఇది నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఓకేనా, చూద్దాం. ఓకే. ప్రూఫ్ దట్ కాస్ 7 degrees ప్లస్ సైన్ 7 degrees డివైడెడ్ బై కాస్ 7 degrees మైనస్ సైన్ 7 degrees ఈక్వల్ టు మనం tan 52 degrees కింద ప్రూఫ్ చేయాలండి. ఓకేనా. ఇప్పుడు మనకి గివెన్ డేటా ఏదైతే ఇచ్చాడో అది రాసేసుకోండి. అంటే కాస్ 7 ప్లస్ సైన్ 7 degrees డివైడెడ్ బై కాస్ 7 మైనస్ సైన్ 7 degrees ఈక్వల్ టు మనం ఏమైనా ప్రూఫ్ చేయాలంటే 52 degrees కింద మనం ప్రూఫ్ చేయాలి. ఓకే. ఇక్కడ మీరు అక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక ఈక్వల్ టు tan 52 ఇచ్చాడు కాబట్టి మనకి tan ఫంక్షన్ రాసుకోవాలండి. మనకి న్యూమరేటర్లో డినామినేటర్లో tan ఫంక్షన్ రావాలి. tan ఫంక్షన్ రావాలంటే కనుక మనం ఏం చేస్తామంటే ప్రతి టర్మ్ని మనం న్యూమరేటర్లోను డినామినేటర్లోను మనం దేంతో చేయాలంటే కాస్ 7 degree తోటి కాస్ 7 degreeతో డివైడ్ చేయాలి. ఓకేనా. కాస్ 7 degreeతో డివైడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనం కాస్ 7 degrees ప్లస్ సైన్ డివైడ్ 7 బై కాస్ 7 హోల్ డివైడెడ్ బై కాస్ 7 మైనస్ సైన్ 7 degrees డివైడెడ్ బై కాస్ 7. ఇది ఏమవుతుంది మనకి ప్రతి టర్మ్లో డివైడ్ చేసిన తర్వాత కాస్ 7 degrees క్యాన్సిల్ అయిపోయి అక్కడ 1 వస్తుందండి. 1 వచ్చిన తర్వాత ఇది చూడండి. ఇప్పుడు కాస్ 7 అంటే సైన్ 7 degrees డివైడెడ్ బై కాస్ 7 అంటే సైన్ ఫంక్షన్ బై కాస్ ఫంక్షన్ మనకి ఏమొస్తుంది, ట్యాన్ ఫంక్షన్ వస్తుంది. కాబట్టి ఇక్కడ సైన్ 7 బై కాస్ 7 ఉంది కాబట్టి ఇక్కడ ట్యాన్ 7 వస్తుంది. ఓకే. డినామినేటర్లో కూడా సేమ్ కాస్ 7 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ మనకు ఫైనల్గా ఏమొస్తుందంటే 1 ప్లస్ సైన్ 7 బై కాస్ 7 హోల్ డివైడెడ్ బై 1 మైనస్ సైన్ 7 బై కాస్ 7 degrees వస్తుంది. ఓకే. మనకి ఆల్రెడీ తెలుసు కదా, సైన్ ఫంక్షన్ బై కాస్ ఫంక్షన్ ఈక్వల్ ట్యాన్ ఫంక్షన్ వస్తుందని. ఓకే. ఇప్పుడు మనకి ఏం చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ మనకి 1 ప్లస్ tan 7 డివైడెడ్ బై 1 మైనస్ tan 7 degrees ఉన్నప్పుడు ఇక్కడ 1 మనం వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ tan 5 అండ్ tan 45 degrees అండ్ tan 45 degrees 1 కాబట్టి ఈ 1 ప్లస్ నేను ఏం రాసుకున్నానంటే tan 45 కింద రాసుకోవచ్చు. ఇక్కడ tan 45 కింద రాసుకున్నప్పుడు ఏమవుతుంది, tan 45 ప్లస్ tan 7 డివైడెడ్ బై 1 మైనస్ tan 45 ఇంటూ tan 7 degrees. మన ఈ ఫార్ములాకి చూడగానే మనకి ఏ గుర్తు రావాలంటే tan a ప్లస్ బి ఫార్ములా గుర్తు రావాలి. మనకి tan a ప్లస్ బి ఫార్ములా ఏంటమ్మా, tan a ప్లస్ బి ఈక్వల్ టు tan a ప్లస్ tan b డివైడెడ్ బై 1 మైనస్ tan a ఇంటూ tan b. ఓకేనా. ఇప్పుడు మనం ఇది సేమ్ ఇదే ఫార్మేట్లో ఉంది కాబట్టి మనం ఏం చేస్తామంటే దాన్ని tan a ప్లస్ బి కింద రాసుకోవచ్చు. ఇక్కడ tan 45 ప్లస్ 7 రెండు యాడ్ చేసి ఎంత వస్తుందమ్మా, tan 52 డేస్ వస్తుంది. అంతే కదా మనకు కావాల్సింది. ఓకే. హ్యాన్స్ ప్రూఫ్. ఇప్పుడు ఏం చేస్తారంటే ఫైనల్గా LHS ఈక్వల్ టు RHS అనేది ఇండికేట్ చేయండి. ఓకే. ఇది తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసరికి నెక్స్ట్ ప్రాబ్లం అండి. సేమ్ ఇది సిమిలర్ మోడల్ అండి. ఇది కూడా సిమిలర్ మోడల్. ఓకే. తర్వాత షో దట్ కాస్ 12 ప్లస్ సైన్ 12 డివైడెడ్ బై కాస్ 12 మైనస్ సైన్ 12 ఈక్వల్ టు మనం ఏం ప్రూఫ్ చేయమన్నాడు, ఇక్కడ tan 57 అనేది ప్రూఫ్ చేయమన్నాడు. tan 57 ప్రూఫ్ చేయమన్నాడు. ఇది కూడా సిమిలర్ మోడలే కాబట్టి మనం ఏం చేస్తాం, ఇక్కడ tan ఫంక్షన్ ఇచ్చాడు కాబట్టి పైన డినామినేటర్లోని ప్రతి టర్మ్ని పైన న్యూమరేటర్లో డినామినేటర్లోను tan వచ్చేటట్టు మనం ఇది మాడిఫై చేసుకోవాలి. ఓకే. tan రావాలంటే మనం ఏం చేస్తామంటే కంపల్సరీ డివైడెడ్ ప్రతి టర్మ్ని న్యూమరేటర్లోను డినామినేటర్లోను కాస్ 12 degrees తోటి మనం మాడిఫై చేసుకోవాలి. కాస్ 12 degrees మాడిఫై చేసుకోవాలి. ఓకేనా. సో చూడండి ఒకసారి. ఆన్ డివైడింగ్ ఆన్ బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ విత్ కాస్ 12 degrees చేసినప్పుడు ఏమవుతుందమ్మా, కాస్ 12 degrees ప్లస్ సైన్ 12 degrees హోల్ డివైడెడ్ బై కాస్ 12 మళ్ళీ డివైడెడ్ బై కాస్ 12 మైనస్ సైన్ 12 డివైడెడ్ బై కాస్ 12 వేసామండి. ఇక్కడ కూడా మనకి ఏమొస్తుందంటే ప్రతి టర్మ్ అని కాస్ట్ ఆఫ్ ద డివిజన్. ఇక్కడ కాస్ట్ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ 1 వస్తుందండి. ఓకేనా. చూడండి సార్. ఇక్కడ కాస్ 12 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ 1 వస్తుంది. ఇంకా ఏం మిగులుతుందంటే 1 ప్లస్ కాస్ 12 degrees డివైడెడ్ బై కాస్ 12 degrees హోల్ డివైడెడ్ బై 1 మైనస్ సైన్ 12 degrees
డివైడెడ్ బై కాస్ 12 వస్తుంది. ఓకే, సైన్ ఫంక్షన్ బై కాస్ ఫంక్షన్ చేస్తే ఎంత వస్తుందంటే tan 12 degrees వస్తుంది. ఓకేనా, వచ్చినప్పుడు ఇక్కడ కూడా మనం ఇందాక ఏం చెప్పుకున్నాం, 1 ఉన్నప్పుడు మనం tan 45 కింద రాసుకోవచ్చు. ఇక్కడ కూడా tan 45 కింద రాసుకోండి. tan 45 కింద రాసినప్పుడు ఏమవుతుందో ఇక్కడ మనకి ఏ ఫార్ములా ఉంది, ఇక్కడ tan a ప్లస్ బి ఫార్ములా ఉంది కాబట్టి tan 45 ప్లస్ 12 కింద రాసుకున్నాం. tan 45 ప్లస్ 12 అంటే tan 57 degrees. ఇదే కదా మనకు కావాల్సింది. ఓకే, కాబట్టి లాస్ట్లో మీరు ఏం వస్తారంటే LHS ఈక్వల్ టు RHS రాయండి. ఓకేనా, దిస్ ఈజ్ ద నెక్స్ట్ వన్ అండి. ఓకే, తర్వాత ఇంకో విషయం ఏంటంటే నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ tan 56 degrees మైనస్ tan 11 degrees మైనస్ tan 56 ఇంటూ tan 11 అనేది ప్రూవ్ చేయాలి. యాక్చువల్ మనకి ఈ ప్రాబ్లంలో మనకి ఏమైనా ఇచ్చేదంటే ఏమీ ఇవ్వలేదు, కానీ ఇక్కడ ఉన్న వాల్యూస్ ఏంటి, tan 56 ఒకటి ఉంది అండ్ ఆల్సో tan 11 degrees ఉంది. అంటే ఈ 2 వాల్యూస్ మనం తీసుకుంటే మనకి ఎంత వస్తుందంటే 45 degrees వస్తుంది. కాబట్టి ఏం చేస్తామంటే లెట్ 56లోంచి 11 తీస్తే 45 అని తెలుసు కాబట్టి ఓకేనా, సేమ్ పైన ఉన్న ఏదైతే తీసుకున్నానో దానికి బోత్ సైడ్స్ RHS సైడ్ LHS సైడ్ని tan ఫంక్షన్ అనేది తీసుకుంటున్నానండి. ఓకే, బోత్ RHS సైడ్ LHS సైడ్ అని tan ఫంక్షన్ తీసుకోవచ్చు. అప్పుడు మనకి tan a - b ఫార్ములా ఉంది కాబట్టి tan a - b ఫార్ములేట్లో ఉంది కాబట్టి tan ఫార్ములేట్ రాసుకున్నాను. అంటే tan a - b ఫార్ములా ఏంటమ్మా, tan a మైనస్ tan b డివైడెడ్ బై 1 ప్లస్ tan a ఇంటూ tan b కాబట్టి tan a - b ఫార్ములాని అప్లై చేశాను. ఇక్కడ tan 45 ఉందంటే tan 45 ఈక్వల్ 1 కాబట్టి ఇప్పుడు 1ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఎంత వస్తుందమ్మా, tan 56 degrees మైనస్ tan 11 degrees ఈక్వల్ టు 1 ప్లస్ tan 56 degrees ప్లస్ tan 11 degrees వస్తుంది. ఓకే, దీన్ని సింప్లిఫై చేస్తే ఎంత వస్తుందంటే ప్లస్ 1 ఇటు సైడ్ ఉంచేసి ఓకే, tan 56ని tan 11 degreesని ఈక్వల్ టు అటు సైడ్ పంపిస్తే అవుతుందంటే tan 56 ఇంటూ tan 11 వస్తుందండి. ఓకేనా, ఇది ఇచ్చిన క్వశ్చన్ అండి. ఓకేనా, తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, అండి అలాగే ఇది కూడా షో దట్ tan 45 degrees ప్లస్ theta ఇంటూ tan 45 degrees ప్లస్ theta ఇంటూ tan 45 మైనస్ theta ఈక్వల్ టు 1 అని ప్రూవ్ చేయమన్నట్టు. ఓకే, మనకి ఏంటమ్మా ఫార్ములా ఆల్రెడీ మనం తెలుసుకున్నాం కదా. వీ నో దట్ మనకి ఏం తెలుసు, tan a ప్లస్ b ఇంటూ tan a మైనస్ b ఈక్వల్ టు tan స్క్వేర్ a మైనస్ tan స్క్వేర్ b డివైడెడ్ బై 1 మైనస్ tan స్క్వేర్ ఇంటూ tan స్క్వేర్ b అని. ఇది కూడా ఫార్ములా అండి. దీని ప్రకారం మనం కన్సిడర్ చేద్దాం. ఇక్కడ మనకి ఏంటంటే కన్సిడర్ tan 45 degrees ప్లస్ tan 45 మైనస్ degrees ఇచ్చాడు కదా. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే పై ఏదైతే ఫార్ములా ఉందో ఆ ఫార్ములా కింద మాడిఫై చేసుకున్నాం. ఇప్పుడు tan స్క్వేర్ 45 మైనస్ tan 45 degrees మైనస్ tan స్క్వేర్ theta డివైడెడ్ బై 1 మైనస్ tan స్క్వేర్ 45 మైనస్ tan స్క్వేర్ theta కింద రాసుకోవచ్చు. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 1 స్క్వేర్ మైనస్ tan స్క్వేర్ theta డివైడెడ్ బై 1. ఓకే, 1 మైనస్ 1 ఇంటూ tan స్క్వేర్ theta. దీన్ని మనం రాసుకోవచ్చు. ఇక్కడ 1 వాల్యూ ఉంది కాబట్టి 1 హోల్ స్క్వేర్ చేస్తే 1 వస్తుంది కాబట్టి ఫైనల్గా ఉందంటే 1 మైనస్ tan స్క్వేర్ theta డివైడెడ్ బై 1 మైనస్ tan స్క్వేర్ theta ఈక్వల్ టు 1 అండి. ఓకేనా, ఇదే కదా కావాల్సింది. ఓకే, తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ cos స్క్వేర్ 22.5 degrees మైనస్ cos స్క్వేర్ 82.5 degrees. ఇది మనకి మళ్ళీ ఫార్ములా ఉంది, cos స్క్వేర్ b మైనస్ cos స్క్వేర్ b మైనస్ cos స్క్వేర్ a ఈక్వల్ టు sin a ప్లస్ b ఇంటూ sin a మైనస్ b ఫార్ములా. ఓకే, దీని ప్రకారం ఉంది కాబట్టి మనకి ఏ అంటే దీంట్లో ఏ వాల్యూ ఏంటి b వాల్యూ ఏంటి అనేది ఐడెంటిఫై చేయాలి. దీంట్లో ఏ వాల్యూ ఏంటి b వాల్యూ ఏంటి అనేది ఐడెంటిఫై చేయాలి. ఇక దీంట్లో ఏ వాల్యూ ఏంటమ్మా, దీంట్లో ఏ వాల్యూ ఏమవుతుంది, cos స్క్వేర్ b మైనస్ cos స్క్వేర్ b మైనస్ cos స్క్వేర్ ఈక్వల్ టు sin a ప్లస్ b ఇంటూ sin a మైనస్ b. కాబట్టి మనకి ఏంటంటే దీంట్లో ఏ వాల్యూ ఏమో 22.5 degrees అవుతుంది, అలాగే b వాల్యూ ఏమో 82.5 degrees అవుతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే cos bలో ఉన్న ఫంక్షన్ని 82 ఇప్పుడు a ప్లస్ b అంటే a వాల్యూ 82.5 degrees, b ఏమో a వాల్యూ ఏమో 22.5 degrees, b ఏమో 82.5 degrees. దీన్ని మనం ఏం చేస్తున్నానంటే ఫార్ములా కింద మార్చుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఏంటి sin a ప్లస్ b ఇంటూ sin a మైనస్ b కాబట్టి ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తున్నాను. అంటే sin ఆఫ్ 82.5 degrees ప్లస్ 22.5 degrees ఇంటూ sin ఆఫ్ 82.5 degrees మైనస్ 22.5 degrees.
మనం దీంట్లో వచ్చి ఒకటి యాడ్ చేస్తాం, ఒక ప్లస్ చేస్తున్నాం కాబట్టి మనకి ఎంత వస్తుందంటే సైన్ 105 డిగ్రీస్ వస్తుంది, అలాగే సైన్ 60 డిగ్రీస్ వస్తుంది. ఓకే, సైన్ 105 సైన్ 105 సైన్ 60 వచ్చింది కాబట్టి మనకి ఏం తెలుసు అంటే సైన్ 105 అంటే ఈజ్ నథింగ్ బట్ 90 ప్లస్ θ, అంటే సైన్ 90 ప్లస్ 50 కింద తీసుకొచ్చాను. అది దేంట్లో పోతుంది, 90 ప్లస్ θ అనేది సెకండ్ కోఆర్డినేట్, మనకి 90 ప్లస్ θ మనకి కోఆర్డినేట్లో వస్తుంది కాబట్టి మనం ఇది రాసుకోవచ్చండి. ఈ సైన్ 105 డిగ్రీస్ని √3 ప్లస్ 1 డివైడెడ్ బై 2√2 మనకు తెలుసండి. ఆల్రెడీ మనకు సైన్ 60 వాల్యూ తెలుసు, √3/2. ఓకే, ఉన్న వాల్యూస్ని దీంట్లో సబ్స్టిట్యూషన్ చేస్తే మనకి వాల్యూ అనేది వస్తుంది. ఓకేనా, కమింగ్ టు ద నెక్స్ట్ ప్రాబ్లం అంటే 11th ప్రాబ్లం. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సైన్ స్క్వేర్ 52.5 degrees మైనస్ సైన్ స్క్వేర్ 22.5 degrees అండి. ఓకేనా, ఇక్కడ కూడా మనకి ఏ వాల్యూ ఎంత ఇచ్చాడు అంటే 52.5 degrees ఇచ్చాడు, బి వాల్యూ ఏమో 22.5 degrees ఇచ్చాడు. మనకి ఏం తెలుసు అంటే సైన్ స్క్వేర్ ఏమైనా సైన్ స్క్వేర్ బి ఈక్వల్ టు సైన్ a ప్లస్ బి ఇంటూ సైన్ a మైనస్ బి. ఓకేనా, ఫార్ములా మనకి ఇక్కడ ఏ వాల్యూ ఎంత అయిందమ్మా 52.5 degrees అయింది, అలాగే బి వాల్యూ ఎంత అయిందమ్మా 22.5 degrees అయింది. ఓకే, ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేయండి. ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమైందమ్మా సైన్ a ప్లస్ బి ఇంటూ సైన్ a మైనస్ బి ఈక్వల్ మనకి ఏం తెలుసు అంటే సైన్ స్క్వేర్ a మైనస్ సైన్ స్క్వేర్ బి తెలుసు కాబట్టి ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేయండి. అంటే ఇక్కడ చూడండి ఒకసారి సైన్ 52.5 degrees ప్లస్ 22.5 degrees రెండు యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే సైన్ 75 degrees వస్తుంది. అలాగే సైన్ 52.5 degree నుంచి 22.5 degrees తీసేస్తే సైన్ 30 వస్తుంది. ఓకే, మనకి ఏమైనా ఫార్ములా తెలుసు కదండి, వీ నో దట్ సైన్ 75 degrees అంటే √3 ప్లస్ 1 డివైడెడ్ బై 2√2 అని ఫార్ములా తెలుసు. దీని ప్రకారం మనం ఏం చేస్తామంటే రెండు వాల్యూస్ సబ్స్టిట్యూషన్ చేయండి, సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుందంటే √3 ప్లస్ 1 డివైడెడ్ బై 4√2 వస్తుంది. 2√2 ఇంటూ 2 అంటే 2 మల్టిప్లై చేస్తుంది 4 కాబట్టి 4 డివైడెడ్ బై √2 వస్తుంది. ఓకేనా, ఇది తర్వాత అండి నెక్స్ట్ క్వశ్చన్ అండి. షో దట్ కాస్ 100 degrees ఇంటూ కాస్ 40 degrees ప్లస్ సైన్ 100 degrees ఇంటూ సైన్ 40 degrees ఈక్వల్ టు ఎంత అని ప్రూవ్ చేయాలండి 1/2 కింద ప్రూవ్ చేయాలి. ఓకేనా, మనకి ఏం తెలిసిన ఫార్ములా వీ నో దట్ మనకి కాస్ ఏ కాస్ బి, కాస్ ఏ మైనస్ బి ఈక్వల్ టు కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. ఇక్కడ కాస్ ఫార్ములా వచ్చినప్పుడు మనకి ఏం చెప్పింది, క్రాస్లో ఫస్ట్ లెటర్ సి కాబట్టి క్రాస్ అంటే ఎల్హెచ్ఎస్ సైడ్ మైనస్ ఉంటే మనకు వచ్చే ఫార్ములాలో ప్లస్ ఉంటుందని చెప్పానండి. దిస్ అ వెరీ వెరీ యూజ్ఫుల్ టెక్నిక్ అండి, అదవుతుందా. కాస్లో ఫస్ట్ లెటర్ సి అంటే క్రాస్ అంటే ఎల్హెచ్ఎస్ సైడ్ ఫార్ములాలో మైనస్ ఉంటే మనకి రాసే ఆర్హెచ్ఎస్ ఫార్ములాలో ప్లస్ వస్తుంది, అంటే మైనస్ వస్తే ప్లస్ వస్తుంది, ప్లస్ వస్తే మైనస్ వస్తుందండి. ఓకేనా, ఇక మనకి ఏంటంటే ఇక్కడ ఏ వాల్యూ ఏంటి బి వాల్యూ ఐడెంటిఫై చేస్తే మనకి ప్రాబ్లం కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ ఏ వాల్యూ ఎంత అవుతుందో 100 degrees అవుతుంది, అలాగే బి వాల్యూ ఎంత అవుతుందంటే 40 degrees అవుతుందండి. ఓకేనా, ఇప్పుడు ఎంత అవుతుంది కాస్ ఏ వాల్యూ కాస్ ఏ మైనస్ బి ఫార్ములాలో ఏ వాల్యూ 100 అయినప్పుడు బి వాల్యూ 40 అయినప్పుడు కాస్ ఏ మైనస్ బి అంటే 100లోంచి 40 degrees తీస్తే ఎంత వస్తుందండి కాస్ 60 degrees వస్తుంది. ఓకేనా, వెరీ వెరీ సింపుల్ ప్రాబ్లం అండి. జస్ట్ ఓన్లీ మనకి ట్రిగ్నోమెట్రీలో ఫార్ములాస్ వస్తాయి, ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్ అనేది ఈజీగా చేయొచ్చు. కాబట్టి నేను చెప్పిన మ్యాథమెటిక్స్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఏదైతే ఉన్నాయో అవి చదివిన తర్వాత మాత్రమే ఈ వీడియోస్ చూడండి. ఓకేనా, తర్వాత కమింగ్ టు ద నెక్స్ట్ ప్రాబ్లం అండి, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం అండి. ప్రూవ్ దట్ కాస్ 37 degrees ప్లస్ సైన్ 37 degrees డివైడెడ్ బై కాస్ 37 degrees మైనస్ సైన్ 37 degrees. మనం ఏం ప్రూవ్ చేయాలండి, ఇది 82 degrees కింద ప్రూవ్ చేయాలి. ఓకే, ఇక్కడ కూడా మనకి ఏంటంటే డినామినేటర్లో ఫంక్షన్ ట్యాన్ ఇచ్చాడు కాబట్టి మనం ట్యాన్ ఫంక్షన్ ఇచ్చాడు మోడిఫై చేసుకోవాలి. కాబట్టి ప్రతి టర్మ్ని నేను ఏంటంటే ట్యాన్ ఫంక్షన్ వచ్చేటట్టు కాస్ 37 degrees తోటి నేను పైన న్యూమరేటర్లో డినామినేటర్లోనూ నేను డివైడ్ చేస్తున్నాను. డివైడ్ చేసినప్పుడు ఏమవుతుందో చూడండి ఒకసారి. సార్ డివైడ్ చేస్తే ఎంత వస్తుందండి, డివైడ్ చేస్తే 1 ప్లస్ ఇది డివైడ్ చేసామనుకోండి, ఇప్పుడు 1 ప్లస్ కాస్ 37 degrees డివైడెడ్ బై కాస్ 37 degrees మళ్ళీ హోల్ డివైడెడ్ బై 1 మైనస్ సైన్ 37 degrees డివైడెడ్ బై కాస్ 37 degrees. ఇది మనం చేసామనుకోండి, ఆల్రెడీ మనకి సైన్ ఫంక్షన్ బై కాన్స్ ఫంక్షన్ అనేది ట్యాన్ ఫంక్షన్ తెలుసు కాబట్టి 1 ప్లస్ tan 37 degrees డివైడెడ్ బై tan 1 మైనస్ tan 37 degrees. మనకి 1 వాల్యూ మనం ఎలా రాసుకోవచ్చు అంటే tan 45 కింద రాసుకోవచ్చు కాబట్టి
tan 45 వన్ ప్లేస్లో నేను రాసుకున్నానంటే tan 45 రాశాను. కాబట్టి ఇప్పుడు విషయం ఏంటంటే కింద డినామినేటర్లో 1 మైనస్ tan 37 ఉంది. మనకి డినామినేటర్ ఫార్ములా ఏంటంటే 1 మైనస్ tan ఇంటూ tan b. ఇక్కడ ఏమీ లేదు కాబట్టి 1 కింద తీసుకోవచ్చు కదా, అంటే 1 ఇంటూ ఉన్నట్టు, అంటే 1 ప్లస్ మనం ఏం రాసుకోవచ్చు అంటే tan 45 డిగ్రీస్ రాసుకోవచ్చు. ఓకేనా, ఇది చిన్న ఇంపార్టెంట్ అబ్జర్వేషన్. అంటే 1 ఉన్న చోట మనం tan 45 అనేది రాసుకోవచ్చు అండి. ఓకేనా, ఏమి లేకపోయినా కూడా ఇంటూ ప్రోడక్ట్ రాసేటప్పుడు ఇంటూ 45 కింద రాసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ tan 45 కింద రాసుకుంటే మనకి tan a ప్లస్ b ఫార్ములా కింద మాడిఫై అవుతుంది. కాబట్టి tan ఇక్కడ ఏ వాల్యూలో ఏ అనేది 45 డిగ్రీస్ అయింది, బి అనేది 37 డిగ్రీస్ అయింది. కాబట్టి రెండు యాడ్ చేస్తే మనకి 82 డిగ్రీస్ వస్తుంది. ఓకేనా, ఇది ట్రిగ్నోమెట్రీకి సంబంధించిన ఫార్ములాస్. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ అండ్ సేమ్ ఇది కూడా సిమిలర్ మోడల్ అండి. ఇవి చాలా మన ప్రీవియస్ క్వశ్చన్ ఇచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. ఇవి చూసుకుంటే కనుక మ్యాక్సిమం సేమ్ ఇవే క్వశ్చన్స్ రిపీట్ అవుతాయండి. ఓకేనా, ఒకసారి ఒకటికి 2 సార్లు చూసిన తర్వాత ఎగ్జామ్కి వెళ్ళండి. ఓకేనా, ప్రూవ్ దట్ cos 17 degrees plus sin 17 degrees divided by cos 17 minus sin 17 degrees equal to tan 62 degrees. ఓకేనా, ఇక్కడ కూడా మనకి ఏంటంటే tan ఇచ్చేది కాబట్టి పైన ప్రతి దానిలోనూ అంటే న్యూమరేటర్లో డినామినేటర్లోనూ tan ఫంక్షన్ వచ్చేటట్టు ప్రతి టర్మ్ని cos ఫంక్షన్తో డివైడ్ చేయండి. డివైడ్ చేస్తే ఎంత వస్తుందండి, ఇక్కడ డివైడ్ చేస్తే ఎంత వస్తుందంటే cos 17 రెండు క్యాన్సిల్ అయిపోయి ఇంకేముంటుందమ్మా cos ఫంక్షన్ బై సైన్ ఫంక్షన్ బై కాస్ ఫంక్షన్ చేస్తాం, tan ఫంక్షన్ వస్తుంది. చూడండి ఇక్కడ 1 ప్లస్ sin 17 డిగ్రీస్ డివైడెడ్ బై cos 17 డిగ్రీస్ వస్తుంది. ఓకేనా, అదే డినామినేటర్లో కూడా మనకి ఏమొస్తుందంటే 1 మైనస్ tan 17 డిగ్రీస్ వస్తుంది. ఇక్కడ 1 ప్లస్ tan 17 డిగ్రీస్ డివైడెడ్ బై 1 మైనస్ tan 17 డిగ్రీస్ ఉంది. కాబట్టి ఇందాక చెప్పాను ఇక్కడ 1 ఉన్న చోట మనం tan 45 డిగ్రీస్ రావాలని 45 కింద రాసుకోవచ్చు. అంటే ఇక్కడ 1 ప్లస్ నేను రాసుకోవచ్చు అంటే tan 45 కింద రాసుకోవచ్చు. అంటే tan 45 డిగ్రీస్ tan 45 plus tan 17 degrees divided by 1 minus tan 45 into tan 17. ఇక్కడ కూడా మనకి ఏంటంటే a ప్లస్ బి tan a ప్లస్ బి ఫార్ములా ఉంది కాబట్టి tan a ప్లస్ బికి మార్చిన ఇక్కడ ఏ వాల్యూ 45 డిగ్రీస్ అని రాస్తాం, బి వాల్యూ 70 డిగ్రీస్. కాబట్టి tan 45 plus 17 ఈక్వల్ టు tan 62 అయింది. ఓకే, ఇక్కడ ఏమైంది మనకి RHS ఈక్వల్ టు LHS అయింది. ఓకేనా, ఇది తర్వాత ఇక్కడ నెక్స్ట్ టాపిక్ వస్తే ఏంటంటే ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. దీంట్లో 1 or 2 మోడల్స్ చూద్దాం. ఇదేంటి మల్టిపుల్ అండ్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్ అండి. ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ క్వశ్చన్ ప్రూవ్ దట్ sin 2θ డివైడెడ్ బై 1 ప్లస్ cos 2θ ఈక్వల్ టు tan θ అని ప్రూవ్ చేయాలి. ఓకే, ఇక్కడ మనకి LHS ఈక్వల్ టు RHS ప్రూవ్ చేయాలి. కానీ ఇక్కడ మనకి sin 2θ ఉంది అండ్ ఆల్సో cos 2θ ఉంది. ఈ రెండు ఫార్ములాస్ కంపల్సరీ రావాలి. ఓకేనా, sin 2a ఈక్వల్ టు 2 sin a cos a. మీకు ఆల్రెడీ ఫార్ములాస్ చెప్పాను, దాంట్లో అది ఎలా వచ్చిందో కూడా చెప్పాను, ఒకసారి చూడండి. ఓకేనా, cos 2a ఫార్ములా అండి ఇన్ టర్మ్స్ ఆఫ్ cos 2a ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్లో రాయాలంటే 2 cos స్క్వేర్ a మైనస్ 1 అండి. ఓకేనా, వచ్చిన ఫార్ములాస్ ఏదైతే ఉన్నాయో ఆ ఫార్ములాస్ సబ్స్టిట్యూషన్ చేయండి. ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేస్తే మనకి ప్రాబ్లం అనేది ఈజీగా అయిపోతుంది. ఓకేనా, ఇక్కడ చూడండి sin 2θలో మనకి ఏంటి 2 sin θ cos θ డివైడెడ్ బై 1 ప్లస్ 2 cos θ మైనస్ 1 అండి. ఇక్కడ +1 -1 క్యాన్సిల్ అయిపోతే ఇంకేముంది నాన్న, కింద డినామినేటర్లో cos స్క్వేర్ θ ఉంది, ఒక cos θ క్యాన్సిల్ అయిపోతుంది, cos θ sin θ డివైడ్ బై cos θ మిగులుతుంది. sin θ బై cos θ మనకి ఏమని తెలిసి tan θ సరిపోయిందమ్మా, హెన్స్ ప్రూఫ్. ఓకే, తర్వాత నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి ప్రూవ్ దట్ 1 ప్లస్ cos 2θ డివైడెడ్ బై sin 2θ ఈక్వల్ టు cot θ. ఓకేనా, యాక్చువల్ ఫార్ములాస్ కావాలి. cos 2a ఫార్ములా అంటే 2 cos స్క్వేర్ a మైనస్ 1 డివైడెడ్ బై sin 2a ఫార్ములా అంటే 2 sin a cos a. ఓకేనా, సో చూడండి ఒకసారి LHS మనకి ఏంటంటే cos 2θ తెలుసు అండ్ ఆల్సో sin 2θ తెలుసు. ఈ ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేస్తే మనకి ఏంటంటే +1 -1 క్యాన్సిల్ అయిపోతుంది, +1 -1 క్యాన్సిల్ అయిపోతే ఇంకేముందన్న కింద పైన న్యూమరేటర్లో cos θ ఉంది, కింద డినామినేటర్లో cos θ ఉంది, ఒక cos θ క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి cos θ డివైడెడ్ బై sin θ వస్తుంది. cos బై sin s మనకి ఏమొస్తుందంటే cot ఫంక్షన్ వస్తుంది. ఓకేనా, కాబట్టి హెన్స్ ప్రూఫ్. ఓకే, LHS ఈక్వల్ టు RHS అయితే కనిపిస్తుంది. ఓకేనా, తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ప్రూవ్ దట్ ఇక్కడ sin 2θ డివైడెడ్ బై 1 మైనస్ cos 2θ ఈక్వల్ టు cot θ కింద రాయాలి. యాక్చువల్లీ సేమ్ ఇయే ఫార్ములాస్ రిపీట్ అవుతుంది. ఓకే, అడిగిన క్వశ్చన్ తిప్పి పడుతుంది. ఒకసారి ప్లస్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, మైనస్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ప్రతి ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్. sin 2a ఈక్వల్ టు 2 sin a cos a, అలాగే cos 2a ఈక్వల్ టు 1 మైనస్ 2 sin స్క్వేర్ a. ఓకే, ఇచ్చిన ఫార్ములాస్ సబ్స్టిట్యూషన్ చేయండి. ఓకే, 2
సైన్ టీటా కాస్ టీటా డివైడెడ్ బై 1. ఇక్కడ మనకి ఏంటంటే మైనస్ ఆఫ్ మా కాస్ టీటా ఫార్ములా ఏంటి -1 - 2 సైన్ స్క్వేర్ టీటా. ఓకే, మైనస్ చేసినప్పుడు ఏమవుతుందంటే 2 సైన్ టీటా కాస్ టీటా డివైడెడ్ బై 1 ప్లస్ 2 సైన్ స్క్వేర్ టీటా. ఓకేనా, ఇక్కడ ఏమవుతుందంటే కింద +1 -1 క్యాన్సిల్ అయిపోతుంది. 2 సైన్ టీటా కాస్ టీటా డివైడెడ్ బై 2 సైన్ స్క్వేర్ టీటా. కాస్ టీటా డివైడెడ్ బై సైన్ టీటా ఈక్వల్ టు కాట్ టీటా. ప్రూవ్ దట్. ఓకేనా, ప్రూవ్ దట్ ఈక్వల్ టు 1 - cos 2 theta డివైడెడ్ బై sin 2 theta. ఇది కూడా నెక్స్ట్ ప్రాబ్లం అండి. ప్రూవ్ దట్ 1 - cos 2 theta ఈక్వల్ డివైడెడ్ బై sin 2 theta ఈక్వల్ టు tan theta కింద మనం సబ్స్టిట్యూషన్ చేయాలి. ఓకే, LHS ఈక్వల్ టు RHS అని మనకి ఆ ఫార్ములా తెలుసు కదండి. cos 2 theta ఈక్వల్ టు 1 - 2 sin స్క్వేర్ theta, అలాగే sin 2 theta ఈక్వల్ టు 2 sin theta cos theta. ఓకే, ఇప్పుడు మనకి ఫార్ములా ఏంటంటే ఈ cos 2 theta ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేయండి. 1 - 2 sin స్క్వేర్ theta. ఓకే, ఇక్కడ మన బ్రాకెట్ ఉంది కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ చేస్తే మైనస్ కాబట్టి -1 వస్తుంది. ఓకే, మైనస్ ఇంటూ మైనస్ చేస్తే ప్లస్ వస్తుంది కాబట్టి 2 sin స్క్వేర్ theta. ఇక్కడ ప్లస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ డినామినేటర్లో 2 ఉంది కాబట్టి న్యూమినేటర్లో 2 ఉంది కాబట్టి 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ సైన్ స్క్వేర్ థీటా ఫంక్షన్ క్యాన్సిల్ అయిపోతే ఇంకేమవుతుంది మిగులుతుందంటే పైన న్యూమినేటర్లో సైన్ ఫంక్షన్ మిగులుతుంది. సైన్ ఫంక్షన్ సైన్ పై కాస్ అయితే మనకి ఏంటంటే ట్యాన్ ఫంక్షన్ కాబట్టి LHS ఈక్వల్ టు RHS అండి. ఓకేనండి, ఇవి కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అండ్ ట్రిగ్నోమెట్రీలో. ఓకేనా, ఇవి ఒకసారి రివైజ్ చేసుకోండి. ఓకేనా, ఇంకా ఈ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ ఎవరీవన్. థ్యాంక్ యూ.